హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ శ్రావణి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ అనేది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అనేది ముందుగానే ప్రారంభించాలి అనుకుంటారు. సో, ప్రారంభించాలి అనుకున్నప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే సబ్జెక్ట్స్‌ని ఎలా డివైడ్ చేసుకోవాలి? అదేవిధంగా సిలబస్ అనేది కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫ్యాకల్టీ మహేందర్ రెడ్డి గారున్నారు. హీ డీల్స్ విత్ హిస్టరీ అండ్ హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ కనిష్క ఐఏఎస్ అకాడమీ. సో, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో, సార్ ఇప్పుడు మరికొద్ది రోజుల్లో 2026లో మనకి జాబ్ క్యాలెండర్ అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందంటారు? ఈ నోటిఫికేషన్స్ అంటే మీరు 2 తెలుగు రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే, వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తారు అనే ఒక వార్త కనిపించింది. బట్ ఇప్పటికి దాదాపు 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇక తప్పించుకునే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. నోటిఫికేషన్ ఇవ్వచ్చు. బహుశా వాళ్ళకి ఆలస్యం జరగడానికి కూడా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ కొన్ని పెండింగ్ కూడా ఉండే. అవన్నీ క్లియర్ చేస్తూ దాదాపు వచ్చారు. ఈరోజు టీఎస్పీఎస్సీకి మరొక నోటిఫికేషన్ కానీ లేకపోతే ఇంకో వర్క్ కానీ లేదు కాబట్టి వచ్చే న్యూ జాబ్స్ అంటే ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగానే వాళ్ళ భర్తీకి సిద్ధపడాలి కాబట్టి మనం పాజిటివ్ దృక్పథంతో వస్తుంది అని మనం భావిద్దాం. ఓకే. రెండవది, ఏపీకి వచ్చే వరకు కూడా మీకు మొన్న అక్కడ రాష్ట్ర మంత్రి ఒక రకంగా డిఫాక్టో సీఎం కూడా చెప్పుకుంటున్న నారా లోకేష్ గారు కూడా చెప్పారు. ఏమని? ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అంటే మీన్స్ జాబ్ క్యాలెండర్ అనేది జనవరిలో మీకు 2026 సంక్రాంతి కానుకగా అటు ఇటుగా అది వస్తుంది అని చెప్పారు. సో ఇది మనం నమ్మాలా నమ్మకూడదన్న విషయాన్ని పక్కకు పెడితే నిజమే, ఇప్పటికే చాలా రోజులైంది కాబట్టి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ జాబ్ క్యాలెండర్ వెనక ముందు అనేది పక్కకు పెట్టండి. ఈ జాబ్ క్యాలెండర్ లో నోటిఫికేషన్స్ ఉంటాయి. నోటిఫికేషన్స్ లో కొన్ని పోస్టులు ఉంటాయి. అసలు ఆ పోస్టులు మనం సాధించడానికి ప్రిపరేషన్ లో ఉన్నామా లేదా అన్నది మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. వాళ్ళు ఇస్తారా లేదా అన్న దాని డిస్కషన్ గురించి మనం ఎక్కువగా వెళ్ళలేము లోతుగా. ఓకే. సో, సార్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ రావడం, స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్స్ రాయడం, కానీ అసలు ఇదంతా జరిగిన తర్వాత కూడా వాళ్ళనుకున్నటువంటి సెక్టార్స్‌లో వాళ్ళ జాబ్స్ అనేవి వాళ్ళు కొడుతున్నారని అనుకోవచ్చా? సెలెక్ట్ అవుతున్న వాళ్ళు వాళ్ళే కదా, అందరికి రావు కదా. ఇప్పుడు 400 పోస్టులు ఉంటే 400 మందికే వస్తాయి. 4 లక్షల మంది ప్రిపేర్ అవుతారు, కానీ అక్కడ వచ్చేది మాత్రం ఎంతమందికి? 400 మెంబర్స్కి వస్తుంది. అది ట్రూ ఫ్యాక్ట్. బట్ ఆ 400లో మనం ఉండాలన్నదే ప్రయత్నం చేయాలి. ఇదే కాదు, ప్రైవేట్ సెక్టార్లో మీరు జాబ్ మార్కెట్ చూసుకుంటున్నా కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా, ఎగ్జాంపుల్ మీ సాక్షినే తీసుకుంటే కూడా 10 పోస్టులకు మీరు ఖాళీ వేకెన్సీస్ గా నోటిఫై చేస్తే దాదాపు ఒక 50,000 మంది, 30,000 మంది, 20,000 మంది డిపెండ్ ఆన్ దేర్ క్వాలిఫికేషన్, దేర్ ఎలిజిబిలిటీ వాళ్ళు వస్తూనే ఉంటారు కదా. ఎక్కడైనా ఇది ఉంటుంది, అందరికి వస్తుంది అన్నది కాదు. బట్ నీవు ఒక ఎగ్జామ్ కనుక సీరియస్ గా ప్రిపేర్ అయితే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రాకుండా అయితే పోం. జనరల్ గా ఒక ప్రోవర్బ్ కూడా ఉంటుంది అశోక్ నగర్ లో, మనం సివిల్స్ కు బాగా ప్రిపేర్ అయితే చివరికి పంచాయత్ సెక్రటరీ అన్న వస్తుంది తప్ప ఖాళీ చేతులతో అయితే మనం వెళ్ళాము అనేది ఉంటుంది. దానికి తగ్గట్లు మనం ప్రిపరేషన్ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఇన్స్టెంట్కి అలవాటు పడ్డారు పిల్లలు. ట్రెడిషనల్ ప్రిపరేషన్ అనేది లేకుండా మీరు ఇన్స్టెంట్ కనుక ప్రిపేర్ అవుతే నిజంగా జాబ్ రాదు. ఏంది ట్రెడిషనల్ మీద అంటే పెన్ను పేపరు అనేది వాడకుండా మీరు ప్రిపేర్ అవుతాను అంటే ఎట్లా అవుతున్నారంటే, క్లాస్కి వెళ్తే కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక బయటనే ఒక పుస్తకం కొనుక్కొని పోయి దాన్ని ముందు పెట్టుకొని కళ్ళతోటి చదువు, వాళ్ళ సార్ అక్కడ పాఠం చెప్తుంటే వీళ్ళు కింద చూస్తుంటారు. అది కాదు మెథడాలజీ. కొన్ని మెథడ్స్ అనేవి మీరు అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అనేది అవుతారు. నేను చెప్పింది చాలా ఫస్ట్ బేసిక్ మిస్టేక్ మీరు చేస్తున్నది. యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రిజల్ట్. ఇట్ నాట్ పాసిబుల్. ఓకే. సో, సార్ అంటే ఇప్పుడు సాధారణంగా ఏ పోటీ పరీక్షకైనా కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది ఏమనుకుంటారు అనంటే లైక్ మేమిప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏ 2 ఇయర్స్‌కో, ఏ 3 ఇయర్స్‌కో జాబ్ కొడతాం మేము. అంటే ఫస్ట్ 1 ఇయర్‌లో అంటే కోచింగ్ తీసుకుంటున్నటువంటి 1 ఇయర్‌లో జాబ్ అనేది రాదు అని చెప్పేసి ఇటు ఫ్యాకల్టీ అయినా, లేదు అంటే ఇటు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా, వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు. నిజానికి మనం కోచింగ్ అనేది స్టార్ట్ చేసిన 1 ఇయర్‌లో జాబ్ కొట్టడం అనేది చాలా డిఫికల్ట్ అంటారా? డిఫికల్ట్ అయితే కాదు. మనకు ఓరియంటేషన్, గోల్ టువర్డ్స్ ఉంటే కనుక అంత ఇబ్బంది అయితే కాదు. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీలో కూడా ఫస్ట్ అటెంప్ట్ వస్తున్న వాళ్ళు ఉన్నారుగా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21, 22 మాక్సిమం 23లో కూడా వస్తున్నారు కదా కొందరు. అంటే వాళ్ళు ఫస్ట్ అటెంప్టే కదా. మరి మొన్న కూడా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 తీసుకుంటే, నేను దానిలోకి ఇతర విషయాల్లోకి వెళ్ళట్లేదు,
మనం కనుక దాన్ని చూస్తే చాలా మంది ఫస్ట్ అటెంప్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది కదా, వెరీ యంగ్స్టర్స్ కి వచ్చింది కదా, రీసెంట్ గా బీటెక్ అయిపోయిన వాళ్ళకి వచ్చిందని మనమే చెప్పాం కదా, మరి వస్తున్నట్లే కదా. అంటే వాళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారా లేదా. ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ అక్యుములేషన్ ఇంపార్టెంట్ కాదు, అప్లికేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టేజ్ వరకు మీరు నాలెడ్జ్ అక్యుములేషన్ చేయాలి. అంటే మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమే ప్రిపరేషన్ అనుకుంటున్నారు మీరు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంతో అయిపోదు, ఇన్ఫర్మేషన్ మినిమం గ్యాదర్ చేయండి, మాక్సిమం ఎనలైజ్ చేయండి అంటాను నేను. సో ఆ ఓకే. బేసిక్ బుక్స్ మీరు ఏం చదువుతున్నారు, అసలు మీ ప్రిపరేషన్లో ఏముంది, ఏది పడితే అది చదువుతారు, ఎవరు చెప్తే అది నమ్ముతాం. కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా అవుతాం. ఎగ్జాంపుల్ మీరు ఉంటారు అనుకుందాం, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఐఐటీయో నీటో ఏదో రాస్తుంటారు. ఐఐటికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి చదివితే వాడికి ఐఐటీయో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, కానీ వాడు వేరే అన్నెసెసరీగా హై స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ చేయాలని చెప్పి బీఎస్సీ మ్యాథ్స్ ఎంఎస్సీ మ్యాథ్స్ చేసుకుంటూ పోతే ఎట్లా వస్తుంది, రాదు కదా. రాదు. ఇక్కడ మనం ఏ సిలబస్ అంటే మనం దేని మీద ఇప్పుడు ట్రైన్ అంటే ట్రైన్ పట్టాల మీదనే పోతుంది, అది రోడ్డు మీద నడపడం కుదరదు. అట్లా ట్రావెలింగే నువ్వు చేస్తున్నావు, కానీ దేని మీద చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు. ఓకే. దానికో సెపరేట్ పాత్ ఉంటుంది. ఆ పాత్‌లోనే ఎళ్ళాలి. Different గా. ఓకే. సో, సార్ ఇప్పుడు కొత్తగా జాబ్ క్యాలెండర్ అనేది 2 తెలుగు రాష్ట్రాలకి కూడా రిలీజ్ చేస్తాము అని అది చెప్పనని కనిపిస్తుంది. అంటున్నారు. సో, అసలు ఇప్పుడు ఈ రిలీజ్ చేసే ఏదైతే జాబ్స్ ఉన్నాయో అన్ని జాబ్స్ కూడా ఇటు తెలంగాణ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీ గురించి మాట్లాడదాం. సో, ఏపీలో ఇప్పటి వరకి కూడా చాలా వరకి అసంతృప్తితోటే ఉన్నారు. లైక్ జాబ్స్ ఎప్పుడు పడతాయో, అసలు మాకొస్తాయో లేదో, ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. అసలు ఈ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న కొంతమంది ఏంటంటే ఇందాక మీరన్నట్టు 400 పోస్ట్‌లకి 4,00,000 మంది అప్లై చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి జాబ్స్ దొరకకనా? లేకపోతే ఎందుకు ఇలాంటి కన్‌ఫ్యూజన్? ఒక్క పోస్ట్ ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఒక చిన్న 15,000 జాబ్ అయినా పర్లేదు. మ మేమది చేయాలి అని అనుకుంటున్నామని యువత అటు సైడ్ ఎందుకంత వెళ్తుంది? అంటే ఒక జాబ్ మార్కెట్ అనేది మన దగ్గర కరెక్ట్ లేదు అనిపిస్తుందా? ప్రైవేట్ జాబ్ మార్కెట్ కరెక్ట్గా లేదంటే ఎప్పుడు మనం ఒక మాట వింటూ ఉంటాం, స్కిల్స్ దానికి సరిపోయినవి లేవు అన్నది. అంటే అది మళ్ళీ వేరే పెద్ద డిస్కషన్, దాన్ని మనం ఒక పాడ్కాస్ట్ చేయొచ్చు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే చేయొచ్చు దాన్ని. హ్మ్. సో అది ఒకటైతే, రెండవది గవర్నమెంట్ జాబ్కి అయితే క్రేజ్ ఉంది కదా, సెక్యూరిటీ ఉందని ఉంది కదా, హ్మ్. గౌరవం కూడా ఉందని ఉంది కదా, ఎవరైనా జనరల్గా భావిస్తారు. పైగా ఈ గవర్నమెంట్ జాబ్లను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది కూడా ఎవరంటే మిడిల్ క్లాస్ లేదా లోయర్ మిడిల్ క్లాస్. అప్పర్ క్లాస్ వాళ్ళు పెద్దగా ముందు నుంచి కూడా లేదు. సో ఎందుకంటే సమాజంలో గౌరవం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కుటుంబానికి గౌరవం పెరుగుతుంది, ఇన్ని జరుగుతాయి కాబట్టి దాని వైపు ఫోకస్ చేస్తారు. హ్మ్. కాంపిటీషన్ దేంట్లైనా ఉంది, నేను లేదని చెప్పడం లేదు. అసలు ప్రైవేట్ సెక్టార్లో ఇంకెక్కువ కాంపిటీషన్ ఉంది, ఇన్సెక్యూరిటీ కూడా ఉంది. హ్మ్. కాబట్టి దీనికి పోటీ పడడం పెద్ద తప్పు కాదు. చాలా మంది ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్ చేస్తూ మంచి పొజిషన్లో చేస్తూ రిజైన్ చేసి వస్తున్న వాళ్ళని కూడా నేను చూశాను. నేను పేర్లు చెప్పడం బాగుండకపోయినా కొన్ని కేస్ స్టడీస్ మీకు చెప్తాను పేర్లు లేకుండా. హ్మ్. ఒక స్టూడెంట్ తను ఐఐఎంలో చేసి వచ్చిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కనీసం ఒక ఇద్దరినైతే కోట్ చేస్తున్నాను నేను ఇక్కడ. వాళ్ళిద్దరు ఐఐఎంలో ఎంబీఏ చేశారు అంటే మెరిట్ ఉన్నట్టు. మెరిట్. అదేవిధంగా ఈరోజు మనం చెప్పుకుంటున్న మల్టీనేషనల్ కంపెనీలో మంచి పొజిషన్లోనే ఇద్దరు జాబ్ చేసి వచ్చారు. హ్మ్. దేనికోసం వచ్చారు అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ గ్రూప్ 1 కోసం వచ్చారు. పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా దాని గురించి నేను చెప్పట్లేదు, నిజానికి వాళ్ళిద్దరికి రాలేదు వాస్తవంగా. సో ఆ ఐఐఎంలో చదివిన వాళ్ళు మెరిట్ కాదంటే జనరల్గా అయితే మనకు తెలిసినంత వరకు క్యాట్ ఎగ్జామ్ టఫెస్ట్ ఎగ్జామ్, దాంట్లో పాస్ అయ్యి వచ్చారు, ఇక్కడ ఫెయిల్ అయ్యారా అనుకున్నాం, హ్మ్. అంతేనా. సో అలాంటప్పుడు క్యాట్ ఎగ్జామ్ ఓరియంటేషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఓరియంటేషన్ రెండు ఒకటి కాదు కదా, అవును. రెండు వేరు వేరు కదా. హ్మ్. నేను ఇందాకే చెప్పాను, అదే అవును. ట్రావెలింగే కానీ రోడ్డు మీద పోతున్నాం పార్ట్స్ డిఫరెంట్. డిఫరెంట్. సో అట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఆ మంచి పొజిషన్లో ఉండి కూడా దీనికోసం ఎందుకు వచ్చారు, ప్రిపరేషన్ ఎందుకు చేశారు అంటే, మీరు సివిల్ సర్వీస్ కూడా ఎవ్రీ ఇయర్ చూడండి ఎక్కడ కనిపిస్తుంటారు వీళ్ళందరూ, ఐఐటిఎన్స్ ఎక్కువ ఐఐటి. మంది, లేదా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అంటే మెరిట్ అనే వాళ్ళే వస్తున్నారు. హ్మ్. అంటే వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో జాబ్ దొరకక కాదు, దొరుకుతుంది, అయినా ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే గౌరవం, హోదా, హ్మ్. అదేవిధంగా సర్వీస్, ఓకే. ఒకరొకరికి ఆలోచన ఉంటుంది కదా. హ్మ్. ఓకే. సో, సార్ కమింగ్ టు సబ్జెక్ట్ అంటే ఇప్పుడు హిస్టరీ అనేది అందరూ అనుకునేదేంటి అననంటే, మనం పూర్వంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌నన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఇయర్స్ తోటి గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఏ క్వెషన్స్ అడుగుతారో కూడా డౌటే అని చెప్పేసి చాలామంది ఇది కూడా కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్‌గా భావించేది. సో, దీన్ని హిస్టరీని మనం ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి అంటే ఈజీగా మనకి గుర్తుపెట్టుకొని గుడ్ స్కోర్ తెచ్చుకోవాలి అననంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతే బెటర్ అంటారు? ఇప్పుడు ప్రతి సబ్జెక్టు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే కదా.
కెమిస్ట్రీని గుర్తుపెట్టుకోకుండా నేను రాయరుగా. ఫిజిక్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే కదా. ఒకటి. రెండవది మీరు ఇయర్స్ అని అడిగారు కదా, అసలు మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు హిస్టరీ. ఓకే. దానికి పెద్దగా ఇంపార్టెన్స్ చాలా మినిమం ఉంటుంది. చాలా మందికి తెలియక ఇన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ కేస్ స్టడీ తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరే అనుకుందాం, మీకు ఇప్పుడు ఈరోజు ఒక 24-25 ఇయర్స్ ఏజ్ ఉంది అనుకుందాం. మీ 24 ఇయర్స్లో ఎవ్రీ డే జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మీకు గుర్తుందా? హార్డ్లీగా మీకు గుర్తుండే అంశాలు ఎవరికైనా ఒక 2 ఉంటాయి, ఒక 4 ఉంటాయి. ఒకటి బర్త్డే, అది మనకు తెలియకపోయినా ఆ రోజు నువ్వు పుట్టావరా అని చెప్తారు కాబట్టి అది సెలబ్రేట్ చేస్తాం. రెండవది మ్యారీడ్ మెన్ ఆర్ ఉమెన్ ఉంటే వాళ్ళ మ్యారేజ్ డే గుర్తుంటుంది, లేదా 1 or 2 ఏమైనా. అలాంటప్పుడు మొత్తం మన లైఫ్ ఒక 100 ఇయర్స్ అనుకున్నప్పుడు, చాలా పాజిటివ్గా చెప్తున్నా, ఎక్కువ రోజులు ఉండాలని. సో ఆ 100 ఇయర్స్లో మనము గుర్తుపెట్టుకొని బాగా సెలబ్రేట్ చేసుకునే రోజులు వచ్చే వరకు ఎన్ని వస్తాయి చెప్పండి? ఒక 5, 6, 7, 10 అనుకోండి. అట్లాగే ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో కూడా మీరు ఒక 50 డేట్లు గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతాలన్నీ సబ్జెక్ట్లోనే వస్తాయి. 50 డేట్లు ఏంటి అని అంటే అక్కడక్కడ వాటర్ షెడ్ లాగా పనికొస్తాయి. ఇవి ఎవరైనా గుర్తుపెట్టుకునేది. బుద్ధ బర్త్డే లేదా బర్త్ ఇయర్ అనుకుందాం, లేకపోతే ఈ యొక్క మాంటెస్కో చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చాయని, లేదా మహాత్మా గాంధీ ఎప్పుడు వచ్చాడని, పానిపట్టు యుద్ధాలు ఏ సంవత్సరాల్లో జరిగాయని, ఇలాంటివి గుర్తుపెట్టుకుంటాం మనం క్యాజువల్గా. మిగతా అన్ని మన సబ్జెక్ట్ తోటే లింకప్ చేసుకోవాలి. ముఖ్యంగా ఒక మిత్ ఏంది స్టూడెంట్లో ఉన్నదంటే, హిస్టరీ అంటేనే చాలా వరకు ఫ్యాక్ట్స్ మగ్గప్ చేయాలి. ఫ్యాక్ట్స్ మగ్గప్ చేసే విధానం అనేది ఎగ్జామ్లో లేదు, ఇప్పుడు పోయింది. ఎనాలిసిస్ అడుగుతున్నాడు, ఒక సంఘటన తీసుకొని దాని కింద 4 అడుగుతున్నాడు, అది కావాలి. అది కాకుండా నేను ఇందాకనే చెప్పాను, మీరు మూస పద్ధతిలో అంటే మొనాటమస్ మెథడ్లో కనుక మీరు ప్రిపేర్ అవుతే మీరు తప్పకుండా ఫెయిల్ అవుతారు. ఓకే. ఆ విధానాన్ని విడనాడి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదవంటారా బాబు అని 100 సార్లు 1,00,000 సార్లు చెప్పిన దిక్కుమాలిన గైడ్లు రోడ్లో బజార్లో దొరికేటివన్నీ కొనుక్కొని చదివి జీవితం అంతా పాడు చేసుకుంటారు. ఒక క్లాస్ నోట్స్, ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, ఒక 4 టెస్ట్లు ప్రాక్టీస్ కనుక చేస్తే నిజంగా మనం రిలయబుల్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూ బెటర్ టు రీడ్, స్టార్టింగ్ పాయింట్ కూడా నేను చెప్పాను, బెటర్ టు రీడ్ లెస్, థింక్ మోర్ అని నేను చెప్పాను ముందు నుంచి కూడా. సో అది కావాలి. నీకు ఎంత నాలెడ్జ్ అక్యుములేట్ చేస్తే ఒక సబ్జెక్టును తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో ఒక భాగమే తీసుకుంటే, ఎగ్జాంపుల్ ఎంటైర్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకొని మెహంజోదారో అనే ఒక టౌన్ మీద రీసెర్చ్ చేస్తే లైఫ్ టైం సరిపోతుంది. సర్జార్ మార్షల్ అంటే ఆయన ఒక బుక్కే రాస్తాడు మెహంజోదారో, దాన్ని నీకేం అవసరం? నీకేం కావాలి? నీకు కావాల్సిన దాని గురించి థింక్ చేయి. నీకు కావాల్సింది ఇది, నువ్వు ఆడాలనుకుంటుంది క్రికెట్, కానీ బాల్ కాలుతో దంతా అంటే బ్యాట్తో కొట్టాలి, ఫుట్బాల్ అయితే కాలుతో దంతా. ఆ డిఫరెన్సెస్ తెలియకపోవడమే చాలా ఘోరం. రెండవది సోషల్ మీడియా కూడా నిజంగా పిల్లల్ని చాలా అంటే పిల్లల్నే కాదు సమాజాన్ని ఎట్లా పాడు చేసిందో విద్యార్థులను కూడా అట్లా పాడు చేసింది. ప్రతి ఒక్కరూ ఒక సలహా చెప్పడం, ఆ సలహాలో ఎంత హేతుబద్ధత ఉంది అన్నది కాకుండా కొంచెం రియాలిటీకి దగ్గరగా కనుక చూస్తే మంచిది. అది ఒకటి చూడాలి. సో సార్, ఇప్పుడు మనం ప్రిపరేషన్లో ఇందాక మీరు అన్నారు గైడ్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నాము అని చెప్పి. సో ట్రెడిషనల్ పద్ధతిగా పెన్ను పేపర్ పట్టుకొని మనం ఎప్పుడైతే ఆలోచన మొదలు పెడతామో మనకు అప్పటి నుంచి కూడా నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అని అంటూ ఉన్నారు మీరు. సో ఇప్పుడు మనకి ఇలా చేయాలి అని అంటే మనకు కంపల్సరీగా రిసోర్సెస్ అనేవి కావాలి. సో రిసోర్సెస్ అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకుంటే బెటర్ అంటారు? చాలా మందికి ఒక మిత్ ఏంటంటే, క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తారు? యూనివర్సిటీ ప్రొఫెసర్సే కదా జనరల్గా. డిగ్రీ కాలేజ్ లెక్చరర్, యూనివర్సిటీ ప్రొఫెసర్ చేస్తారు అంటే ఆయన కన్సర్న్ సబ్జెక్ట్లో ఎక్స్పర్టే కదా. అవును, రైట్. రెండోది పేపర్ తయారు చేసేది వాళ్ళే, జనరల్గా దానికి కీ ఇచ్చేది వాళ్ళే, జనరల్గా ఎవాల్యుయేషన్ చేసేది కూడా వాళ్ళే అనుకుందాం. అలాంటప్పుడు మీరు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రాసిన తెలుగు అకాడమీ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, లేదా ఏమైనా స్టాండర్డ్ బుక్స్ కానీ చదువుతున్నారా అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకు ఇండియా ఇయర్ బుక్ అనేది ఒకటి ఇస్తారు. అందులో ఏదైనా పొరపాటు ఉన్నా అదే సత్యమని మనం భావించాలి. ఎందుకంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. అది కాకుండా మన సొంత ప్రయత్నంతో కొన్ని ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఇక్కడ వివరంగా చెప్పడానికి వ్యక్తిగతంగా నేను ఎవరినో దూషించినట్టుగా అవుతుంది కాబట్టి కొన్ని తగ్గిస్తున్నా. సో ప్రైవేట్ దాంట్లో కంటే నేను పదే పదే చెప్పేది, మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవండి. అంటే మళ్ళీ ఒకటి ఉంది, లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ అతి తోటి ఏకంగా మేము అసలు వికీపీడియాను కూడా ప్రామాణికంగా తీసుకుంటాము. అది చాలా హాస్యాస్పదం, అది అసలు కరెక్ట్ కూడా కాదు.
ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్నే తీసుకోవాలి. మరి ఆ రోజు ఆ సందర్భంలో వాళ్ళు ఎందుకు చెప్పారో దాని కాంప్లికేషన్ కూడా ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. అది చాలా పొరపాటు కూడా. హ్మ్. సరే ఒకసారి పొరపాటు జరిగిందని మనం ప్రతిసారి అదే జరుగుతుందని చెప్పేసి వికీపీడియా పట్టుకొని అనుకోలేం. చదవకూడదు. సో, అట్లా ఒకటి. రెండవది మీరు ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్‌లు అయితే చదవండి. హిస్టరీకి వచ్చేవరకు ఏంటండి, జాగ్రఫీకి వచ్చేవరకు ఏంటి అప్డేటెడ్. మీరు అప్డేట్ ఎంత అప్డేట్ అవుతారు చెప్పు. అసలు మీ దగ్గర బేసిక్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉంటే అప్డేట్ డజంట్ మ్యాటర్. హ్మ్. అసలు అది మ్యాటరే కాదు. ఓకే. ఎంత అప్డేట్ అవుతది? కాదు. ఓకే. సో, సార్ ఇప్పుడు లైక్ మనకి ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ అనంటే మనకి ఫస్ట్‌గా ప్యాటర్న్ తెలవడం కోసం మనం ఎలా ఉంటది, ఏంటి అన్నది కూడా ప్రీవియస్ పేపర్స్‌ని ఎక్కువగా మనం ఎగ్జాక్ట్. చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్. సో, ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి కూడా మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్‌కి ఒక పాత్‌వే అంటారా? డెఫినెట్‌గా. ఓకే. సో, అంటే నేనేమంటా అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ను మనం పరిశీలించడం వల్ల ఏ ఏరియా నుంచి ఫోకస్ చేసే అవకాశం ఉంటదని తెలుస్తది. హ్మ్. రెండవది ఏరియా కంటే రెండవది స్టాండర్డ్ కూడా తెలుస్తది. ఓహో! ఇలా అయితే మనకు ఏబీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీకి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పీవైక్యూస్‌లో కూడా చిన్న ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్ రెగ్యులర్‌గా పెడితే మనం ఒక అంచనాకు రావచ్చు. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ కూడా హాఫ్ ఎ డికేడ్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. హ్మ్. కాబట్టి కొన్నిసార్లు అంచనా కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ పీవైక్యూస్ అయితే మీకు యూజ్ అవుతాయి. ముఖ్యంగా సివిల్ సర్వీస్ పీవైక్యూస్ మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయని నేను నమ్ముతాను. ఓకే. సో, సార్ ఇప్పుడు బేసిక్‌గా మనకి ఇటు ప్రిలిమ్స్ అయినా, అటు మెయిన్స్‌లో అయినా హిస్టరీ నుంచి మనకి మంచి స్కోర్ రావాలి అనంటే ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే బెటర్ అంటారు? సీ ఫస్ట్ మీరు ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీని థరోగా చదవమంటా. హ్మ్. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. మన తెలుగు మీడియం వాళ్ళైతే మీకు ఇంటర్మీడియట్ కంటే ఒకవేళ బీఏ పుస్తకాలు చదవండి. అందులో మొదటి 2 చాప్టర్‌లు కొంచెం అటు ఇటుగా ఉన్నా మిగతాయి మొత్తం అయితే మీరు చదవండి. చాలా థరోగా వస్తది ఫస్ట్. ఓకే. దాని తర్వాత రెండవది మన క్లాస్ నోట్స్ ఒకటి వాళ్ళకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. క్లాస్ రూమ్‌లో గాని, జనరల్‌గా నన్ను కలిసినప్పుడు గాని కొన్ని టెక్నిక్స్ అనేటివి నేను చెప్తూనే ఉంటాను. హ్మ్. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే అసలు హిస్టరీలో ఏం అడుగుతున్నాడు అంటే ఎవిడెన్స్ లేకుండా అది హిస్టరీ కాదు. హ్మ్. ఎవిడెన్స్ లేకుండా గనక మీరు మాట్లాడితే అది మైథాలజీ. ఓకే. ఎవిడెన్సే ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. కెమిస్ట్రీకి ఒక సైంటిఫిక్ ప్రూవ్ చేయడానికి ఎంత ఎవిడెన్స్ అవసరమో, హ్మ్. ఇక్కడ కూడా హిస్టరీకి కూడా అదే. ఎవిడెన్స్ లేని దాన్ని హిస్టరీలో క్వెషన్‌గా మిమ్మల్ని అడగరు. ముఖ్యంగా మీరు దూరంగా ఉండాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి ద బెస్ట్ యూనివర్సిటీస్ ఈరోజు వరల్డ్‌లో పాపులర్ అయినాయి. పనికిమాలినయి. ఆ 2 ఏంటంటే ఒకటి ఫేస్‌బుక్, రెండోది వాట్సాప్. ఈ 2 సమాచారాలను మీరు వదిలేయండి ఫస్ట్. హ్మ్. టెక్స్ట్ బుక్కే చదవండి. ఎందుకంటే దాంట్లో ఏది పడితే అది ఎవరికి నచ్చింది వాళ్ళది. అసలు అసహ్యంగా కూడా ఉంటున్నాయి. కొంత సమాచారం ఎంత దరిద్రంగా ఉంటదంటే అంత దరిద్రంగా ఉంటది. నేషనల్ లీడర్స్ యొక్క పర్సనాలిటీస్ ఏంది, నేషనల్ లీడర్స్ వాళ్ళ రిలీజియన్ ఏంది కూడా తెలియకుండా ఏది పడితే అది రాదు. నేషనల్ పలానా మహాత్మా గాంధీ ఏ రిలీజియన్ అని ఎవడైనా అడుగుతాడండి క్వెషన్? అడగరు. మహాత్మా గాంధీ గారు ఏ కులంలో పుట్టారు ఎవడైనా క్వెషన్ అడుగుతాడు? అడగరు. ఈ డిస్కషన్ పెట్టుకొని వీళ్ళు ఇవి చూస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అంతా పాడు చేసుకుంటున్నారు. హ్మ్. యాక్చువల్‌గా మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఏంటి? హ్మ్. మహాత్మా గాంధీ ఐడియాలజీ ఏంటి? మహాత్మా గాంధీ ఇండియాలజిస్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి? మహాత్మా గాంధీ పెట్టిన న్యూస్ పేపర్స్ ఏంటి? మహాత్మా గాంధీ పెట్టిన ఇన్‌స్టిట్యూషన్స్ ఏంటి? అవి హ్మ్. కావాలి. అది కాకుండా అవన్నీ వదిలేసి మీరు చదువుతూ ఉంటే నేను ఎట్లా చెప్తాను? అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్‌ని వస్తది. తీసుకుంటున్నారు. ఏన్షియంట్ ఇండియాలో 4 ఏరియాలు ఫోకస్ చేస్తాం. హ్మ్. ఒకటి నాణెములు అంటే న్యూమిస్మాటిక్స్, 2 ఇన్స్క్రిప్షన్స్, 3 లిటరేచర్, 4 ఆర్కియాలజీ ఎవిడెన్స్. పోయి ఓకే. చెక్ చేసుకోండి ఎవడైనా. ఈ 4 మీదనే క్వెషన్ ఉంటుంది. ఓకే. ఈ 4 రిలేటెడ్. ఎందుకంటే ఈ 4 మీదనే హిస్టరీ నిర్మిస్తా. హ్మ్. రోమన్లతోటి భారతదేశానికి గొప్పగా వ్యాపారం జరిగిందంట. నాణెములు ఇక్కడ దొరికాయి కాబట్టి ఎందుకు వస్తాయి నాణెములు ఇక్కడికి వస్తాయి. డాలర్ ఇండియాకి వచ్చిందంటే ఎవడో మనోడు పోతేనే పట్టుకురావాలో ఏదో వాడాని ఎవడని వచ్చి ఈడ వేయాలి. అంతే తప్ప డాలర్ అయితే గాల్లో ఎగిరి రాదు కదా. దానంతట అది రాదు. రాదు. ఇదే ఎగ్జాంపుల్స్. ఓకే. మెడివల్‌కి వచ్చే వరకు మీరు లిటరేచర్ మీద, హ్మ్. మోడర్న్‌కి వచ్చే వరకు కొంత కోట్స్ మీద మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఓకే. సో, సార్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం డిజిటలైజ్ అయిపోతూ ఉంది. మన లైక్ కంఫర్ట్ జోన్ కోసం కొంతమంది ఏంటి అనంటే కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ మీరు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోండి బెస్ట్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏంటి అనంటే ఆఫ్‌లైన్‌లో వచ్చి అంటే ఫిజికల్‌గా ప్రెజెంట్ అయితేనే మీరు కాన్సంట్రేట్ చేయగలుగుతారు అని చెప్పేసి కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ చెప్తున్నాయి. అసలు బేసిక్‌గా మనం కాన్సంట్రేట్‌గా చదవాలి, మనం కాన్సంట్రేట్‌గా నేర్చుకోవాలి అంటే వాట్ ఈస్ ద బెటర్ ఆప్షన్? యాహ్! ఇప్పుడు ఏందంటే చాలా వరకు మన పెద్దవాళ్ళు ఎగ్జాంపుల్ నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మ ఇటువంటోళ్ళు ఏం చెప్తారు? చదివేటోడికి ఏడున్నా చదవచ్చు అంటారు. హ్మ్. అది కొంతవరకు కరెక్టే అయినా వాస్తవంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు, గ్రూప్ ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ ఒక గ్రూప్ ఉంటారు.
హ్మ్. ఆ పీర్ గ్రూప్ దగ్గర మనం ఉంటే మనం ఎక్కడున్నామన్న తెలిసే అవకాశం ఒకటి ఉంటుంది. నేనైతే ఇది నమ్ముతాను. హ్మ్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో క్వాలిటీ అయితే పెద్ద తేడా రాదు టీచర్ నుంచి. 2 సార్లు ఒకేలాగొస్తది. హ్మ్. కాకపోతే ఏంటంటే ఆన్‌లైన్‌లో నువ్వెక్కడో ఊర్లో ఉండి, ఎగ్జాంపుల్ నేనెక్కడో జగిత్యాలలో ఒక పల్లెటూరులో ఉండి ప్రిపేర్ అవుతున్నా అంటే కొందరు అవుతున్నారు కదా సార్ అనొచ్చు. లేదు తప్పదు నేను రాలేను అనుకుంటే మీరు ఆన్‌లైన్ ఓకే. కానీ కుదిరితే గనక మీరు ఆఫ్‌లైన్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది అంట. హ్మ్. బట్ క్వాలిటీలో తేడా ఉంటదంటే ఐ డోంట్ థింక్ సో. చెప్పే టీచర్ సేమే, చెప్పే ఎమోషన్స్ సేమ్ ఉంటది. కాకపోతే నీకు మనం ప్రిపరేషన్‌కి మార్చు అడ్వాంటేజెస్ అనేటివి మారతాయి. అది హ్మ్. మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. సో, సార్ ఇప్పుడు కొంతమంది లైక్ హౌస్ వైఫ్స్ కూడా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారు. సో, వాళ్ళేమంటారననంటే లైక్ నాకింట్లో ఉన్న పనులకి, నాకు చదువుకోవడానికి కుదరట్లేదు. ఐ కాంట్ మేక్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి టైమ్ మేనేజ్‌మెంట్ కానీ, ప్రిపరేషన్‌కి సిలబస్ గానీ ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు? ఎగ్జాంపుల్ మీరు హౌస్ వైఫ్ అంటే చాలా మందికి ఏమనిపిస్తదంటే ఖాళీగా ఉంటది అనిపిస్తది హ్మ్. జనరల్‌గా. రియాలిటీలో కొంచెం తేడా ఉండొచ్చు. సేమ్ వుమెనే జాబ్ చేస్తున్నారు గదా! హ్మ్. తను మదర్‌గా రోల్ ప్లే చేస్తూ, వైఫ్‌గా రోల్ ప్లే చేస్తూ, ఇన్‌లాగా రోల్ ప్లే చేస్తూనే జాబ్ చేస్తారు. అంటే వాళ్ళు 10:00 అయితే ఆఫీస్‌కెళ్ళిపోతున్నారు గదా! అవును. మీరు గూడా 10:00 వరకు ఈ కంప్లీట్ చేసుకొని 10 నుంచి చదువు మీద ఫోకస్ చేయండి. హ్మ్. అదేమి ఇంపాసిబుల్ గాదు. ఉంటాయి కొన్ని ఇంట్ల జనరల్‌గా ఏంటంటే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకేమో సరే వాళ్ళు ఆఫీస్‌కెళ్తారండి బిజీగా ఉంటారు. ఏ పని చెప్పొద్దంటారు. కొంచెం ఖాళీగా ఈ హికప్స్ ఉంటాయి. హ్మ్. దాన్ని మనం ఓన్‌గా కొంత ప్లాన్ చేసుకోవాలి. సాక్రిఫై అయితే చేయలే గదా! దేర్ ఈస్ ఎ అవును. నో పెయిన్, నో గెయిన్ అంటాం. హ్మ్. ఇప్పుడు వితౌట్ సాక్రిఫైస్ సంథింగ్ యూ కాంట్ డూ ఇట్. హ్మ్. రాత్రి ఏదో రూల్ చెప్పినట్టుగా నేను రోజు 8 గంటలు నిద్రపోవాలి. అట్లయితే ఆరోగ్యానికి మంచిదంటే ఆరోగ్యం ఇంత పాడైతేనే ఉద్యోగం వస్తది. మొత్తం హ్మ్. పర్ఫెక్ట్‌గా ఉంటే నీకేం ఉద్యోగం రాదు. ఓకే. ఎంతో కొంత డ్యామేజ్ అవుతది. ఓకే. సో, సార్ ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా కూడా ఇప్పుడు మనం కొత్తగా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అననంటే, వాళ్ళకసలు బేసిక్ నుంచి ఫస్ట్ అసలు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టైమ్ టేబుల్ అనేది మనం ఎలా షెడ్యూల్ చేసుకోవాలన్నది కూడా తెలీదు. దానివల్ల వాళ్ళేంటి అననంటే బుక్స్ అనేవి ఎక్కువగా గ్యాదర్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ అనేది తక్కువగా తెచ్చుకుంటారు. సో, అలాంటి వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ మీరేం చెప్తారు? ఒకటి ఫస్ట్ మీరు సిలబస్‌ను గమనించండి. మీకు అర్థం కాకపోతే మీకు సమీపంలో ఉన్న ఒక టీచర్‌నో లేకపోతే ఎవరో వెల్ విషర్ దాని మీద ఐడియా ఉన్న వాళ్ళని అడగండి. హ్మ్. నంబర్ 2 బుక్స్ కూడా చాలా సెలెక్టివ్‌గా కొనండి. ఒక పుస్తకం మీరు ఎగ్జాంపుల్ పాలిటీకి సమ్ ఎక్స్ బుక్ కొన్నారు అనుకుంటే, అది కంప్లీట్‌గా థరోగా మీరు చదివినంకనే రెండో పుస్తకం గురించి ఆలోచించండి. దాంట్లో ప్రతి పేజీ మీరు చదివిన తర్వాతనే ఏదో స్టార్టింగ్‌లో వచ్చేసి ఆ కంటెంట్ చాప్టర్స్ చదివి, చివరిలో బిబ్లియోగ్రఫీ చదివేసి అయిపోయింది కాదు. అందులో ఉన్న ప్రతి అంశాన్ని మీరు ఎంతో కొంత మేరగా అవగాహన చేసుకున్నాక. హ్మ్. రెండోదో టెక్నిక్ కూడా నేను చెప్తాను. 147 అని ఒక టెక్నిక్ ఉంటది. అంటే మొదటి రోజు మీరు చదివిందని నేను ఇందాక చెప్పాను. పెన్ను, హ్మ్. పేపర్ అన్నది. అవును. చదివేటప్పుడు మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి. నాలుగవ రోజు దాన్ని రివిజన్ చేయండి. మళ్ళొకసారి ఏడవ ఏడో రోజు రోజు చేయండి. రివిజన్. 147 ఫార్ములా తోటి మీకు చాలా వరకి యూజ్ అయ్యే అవకాశం పెరుగుతది. ఓకే. ఇది ఒకటి. హ్మ్. మీరు రాయండి అనే చెప్తున్నా. గ్రూప్ 2 కైనా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ కైనా మీ పర్సనల్ నోట్స్ అనేది లేకపోతే కుదరదు. హ్మ్. చాలా సార్లు ఇబ్బంది పడతాం. ఓకే. ఎందుకంటే 3 రోజులు ఎగ్జామ్ ఉందన్నప్పుడు అన్ని పుస్తకాలు ముందరేసుకొని ఎతుకుతావా? నీ చేతిలో నోట్స్ ఉంటే ఇట్లా తిప్పేస్తే అయిపోతది. హ్మ్. సో, సార్ కొంతమంది ఏంటి అననంటే ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏమైనా వస్తున్నాయి అననంటే 3 మంత్స్ టైమ్ ఉంది గదా! 4 మంత్స్ టైమ్ ఉంది గదా! అప్పుడు చదువుదాంలే అని కొంతమంది అనుకుంటారు. అసలు నిజంగా మనం ప్రిపరేషన్ అనేది ముందు నుంచే స్టార్ట్ చేస్తే బెటరా? లేకపోతే ఇలా మనకి టైమ్ అది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటరా? మినిమమ్ 1 ఇయర్ అయితే కావాలి. ఓకే. అది ఏ ఎగ్జామ్ అయినా. కొన్ని సందర్భాల్లో అది 1 ½ ఇయర్ కూడా అవుతది. హ్మ్. జస్ట్ 3 మంత్స్, 4 మంత్స్ తోటైతే ఇది కాదు. ఎవరైనా మీకు అలా చెప్పారు అన్నా కూడా అది మీకు వినడానికి చాలా ఆనందంగా ఉంటది. రిజల్ట్ మాత్రం చాలా బిట్టర్‌గా ఉంటాయి ఛాన్స్. ఓకే. అంతే. అది మాత్రం ఎట్లా అవుతది చెప్పు? హ్మ్. హెటెరోజీనియస్ సబ్జెక్ట్స్. నువ్వు సోషల్ సైన్స్ చదవాలి, లైఫ్ సైన్స్ చదవాలి, ఫిజికల్ సైన్స్ చదవాలి, సెమీ సైన్సెస్ చదవాలి. హ్మ్. ఇన్ని ఉన్నప్పుడు ఎట్లా అవుతది? చదవాలి. 1 ఇయర్ పడతది. ఓకే. రోజుకు మీరు మినిమమ్ 10 అవర్స్, 12 అవర్స్ స్పెండ్ చేయడం చేత కాకపోతే అసలు రావద్దని చెప్తాను. హ్మ్. రావద్దనే చెప్తా. ఓహ్! చదవండి. అంత ఓకే. లేకపోతే ఏం చదువుతారు? ఎట్లా అవుతది? రావదు. ఓకే. సో, సార్ ఇప్పుడు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనంగానే పేరెంట్స్‌లో కానీ, పిల్లల్లో కానీ ఉండే ఆలోచన ఏంటి అననంటే లైక్ మన పర్సనల్ లైఫ్‌ని వదిలేసి కంప్లీట్‌గా కూడా అవర్స్‌కి అవర్స్ మొత్తం కూడా బుక్స్ చదవాలి. తోటి స్పెండ్ చేయాలి అని అంటారు. అసలు వాట్ ఈస్ ద ఐడియల్ టైమ్ మనం దాన్ని కాన్సంట్రేట్‌గా చదవడానికి? లేదు అనంటే మనం డేకి ఇన్ని అవర్స్ కాన్సంట్రేట్‌గా చదివాము అంటే మనకి సబ్జెక్ట్ వచ్చేస్తది అనడానికి వాట్ ఈస్ ద ఐడియల్ టైమ్ ఆఫ్ అవర్స్? ఫస్ట్ మీరొకటి అడిగారు. పర్సనల్ లైఫ్ సాక్రిఫై. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు?
జాబ్ వచ్చేవరకి. ఓ 1 ఇయర్, 2 ఇయర్. హ్మ్. దేనికోసం చేస్తున్నావు? మన నెక్స్ట్ నీ పర్సనల్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలనే బెనిఫిట్ కదా! కోసమే. మరి పర్సనల్ లైఫ్‌లో నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నది ఏముంది? హ్మ్. ఇంప్రూవ్‌మెంట్ చేస్తున్నావు. హ్మ్. అంతే కదా! ఓకే. రెండవదొచ్చేసి ఎన్ని గంటలు చదవాలి అన్న దానికి మాత్రం నేనంటాను, నేను ఇందాకే చెప్పాను. హ్మ్. మినిమమ్ 10-12 అవర్స్ మీరు స్పెండ్ చేయండి. హ్మ్. ఒక 8 అవర్స్, 7 అవర్స్ నిద్రపోండి. మిగతా 4 గంటలు ఏమైనా మిగిలి ఉంటే మీరు పర్సనల్‌గా ఏమైనా ఉంటే కూడా చూసుకోండి. హ్మ్. ఓ 15 డేస్ టైమ్ టేబుల్ పెట్టుకోండి. 14 డేస్ చదవండి. 15థ్ డే ఎంజాయ్ చేయండి. రిలాక్స్ అవ్వండి. మళ్ళీ 16థ్ డే నుంచి కంటిన్యూ ఇట్లా షార్ట్ షెడ్యూల్స్ చేసుకొని ఎవ్రీ డే ఒక ఫిక్స్డ్ టైంలో చదవండి. హ్మ్. లేవ్వండి ఉదయం 5 గంటలకు లేచి చదవండి, తప్పేం లేదు. అంటే ఈ జనరేషన్‌లో ఉన్న ఇంకోటి ఏంటంటే లేట్‌గా నిద్రపోతారు, లేట్‌గా లేస్తారు. అయినా పర్లేదు, అవును. నైట్ చదవండి, తప్పేం లేదు. మీరు 12 అవర్స్ కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉందా లేదా అన్నది 2, 3 గంటలతోటే మీకు జాబ్‌లొస్తాయి అనంటే మీరు జాబ్ చేస్తున్నారనుకోండి ఆల్రెడీ. మొదట్లో హ్మ్. 2, 3 గంటలు స్పెండ్ చేయండి. ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ టైం ఇంప్రూవ్ చేస్తూ వద్దాం. కంప్లీట్ ఇదే అనుకోని వచ్చినోడికి ఇంకేంది అసలు? హ్మ్. నువ్వు వచ్చిన పర్పస్ ఏంది అశోక్ నగర్‌కి? జాబ్ కోసం. అంతే కదా! అంటే డెఫినిట్‌గా దానికోసం మనం ఎంత ఎక్కువ పెట్టాలి. టైమ్ స్పేర్ చేస్తే మనకి అంత మంచిది. సక్సెస్ వచ్చే లేదంటే అవకాశం ఉంది. కుదరదు. ఓకే. అంతే కదా! హ్మ్. నేచురల్లీ. ఓకే. సో, సార్ ఇప్పుడు ఇన్ని మనకి సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, మనం ఇవన్నిటితో పాటు మనకి హిస్టరీలో మనం మార్క్స్ అనేవి ఎక్కువగా స్కోర్ చేయడానికి ఇతర సబ్జెక్ట్స్‌తో పోలిస్తే హిస్టరీ దానికి మనం ఎంత టైమ్ స్పెండ్ చేస్తే బెటర్ అంటారు? చూడ్డానికి సిలబస్ వాస్ట్‌గా కనిపిస్తది. కాకపోతే ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి కనుక బాగా చదువుకుంటే ఇక మనకు రివిజన్ చేసుకోవడమే సరిపోతది. మీరు హ్మ్. ఫస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయడానికి బహుశా ఒక 35, 40 రోజులు పట్టొచ్చు. బట్ సెకండ్ టైమ్ రివిజన్‌కు 15 రోజులే పట్టొచ్చు. థర్డ్ రివిజన్‌కి వచ్చే వరకు మీకు 3, 4 రోజుల్లోనే అయిపోతది. సో, హ్మ్. ఆ టైం సరిపోతది మీకు. ఓకే. ఏ సబ్జెక్ట్ అయినా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నాయండి. ఈక్వల్ టైమ్ టేబుల్ సరిపోతది. ఏ జియోగ్రఫీ చిన్నగా ఏం లేదు. పాలిటీ కూడా చిన్నగా ఏం లేదు. ఎకానమీ కూడా చిన్నగా ఏం లేదు. హ్మ్. అన్నీ ఈక్వల్‌గానే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఒకదాన్ని ఎక్కువ పెట్టి, ఒకదాన్ని తక్కువ పెట్టి కాదు. వాళ్ళు ఈక్వాలిటీలోనే పెట్టారు. అంత తెలివి లేకుండా ఏం డిజైన్ చేయరు వాళ్ళు. ఓకే. సో, సార్ వన్ ఫైనల్ థింగ్ ఏంటి అనంటే, ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ జాబ్స్‌కి ట్రై చేయాలనుకునే వాళ్ళు కానీ, లేదు అనంటే ముందు నుంచి కూడా ట్రై చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్‌కి వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, అదే విధంగా వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే సక్సెస్‌ని సాధించగలరు అన్నదానికి మీరేం సజెస్ట్ చేస్తారు? సీ నేను ఇప్పటికి కూడా చెప్తున్నా. లేబర్ విల్ నాట్ గో అన్‌రివార్డెడ్. కష్టపడితే ఫలితం అనేది ఉంటది. హ్మ్. ఇందులో మీరు హార్డ్ వర్క్ మిక్స్ చేయండి, లేదా స్మార్ట్ వర్క్ చేయండి. 2 కలిపి మిక్స్ చేయండి అన్నది అది డిపెండ్స్ ఆన్ ఒకరొకరికి ఉంటది. హ్మ్. ఒక పిల్లవాడికి ఏముంటది అనంటే ఒక 3 గంటలే చదివితే బాగా అర్థమైపోతది ఒక టాపిక్. ఇంకొకరికి 6 గంటలు పట్టొచ్చు. కానీ కన్సిస్టెన్సీగా ఎవరు చేస్తున్నదన్నది ఇంపార్టెంట్. హ్మ్. మీరు చిన్నప్పటి నుంచి ఒక వినే ఉంటారు. రాబిట్ అండ్ టర్టాయిస్. టార్టాయిస్. సో, ఎవరు కన్సిస్టెన్సీగా చేస్తూ పోతారు. ఇక్కడ ఏందంటే మీకు ఒకటే చెప్పాను. లేబర్ విల్ నాట్ గో హ్మ్. అన్‌రివార్డెడ్. హార్డ్ వర్క్ ఒకటి. కన్సిస్టెన్సీ కూడా ఒకటి. చాలా క్రమం తప్పకుండా అది చేసుకుంటూ రావాలి అన్నది చాలా ముఖ్యం. హ్మ్. ఈ క్రమం తప్పకుండా రావాలి అన్నదానికి చాలా ఇంపార్టెంట్. అది చాలా టైమ్ టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకొని దానికుండాలి. ఒక ఆర్మీ మెన్ లాగా ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది రావాలి. హ్మ్. మన కోసం చేస్తున్నది. మనం ఎవరి కోసమో చేస్తున్నది కాదుగా. మీకోసమే చేస్తున్నారు. మీరు ఈవెన్ మీ బ్రదర్ కోసమో, మీ సిస్టర్ కోసమో, మీ పేరెంట్ కోసమో బికాస్ యువర్ సెల్ఫ్. హ్మ్. సో, ఎంత డిసిప్లిన్‌గా ఉండాలి చెప్పండి. అవును. ఆ డిసిప్లిన్ పద్ధతిలో మీరు ప్రిపేర్ అయితే మాత్రం సరిపోతుంది. ఓకే సార్. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఐడియాలజీ అండ్ మీ సజెషన్స్ కోసం. సో, చూస్తున్నాం కదా! ఇప్పుడు కొత్తగా రాబోతున్నటువంటి 2026కి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి, ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకునే వారు కూడా ముందు నుంచే సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా ఈక్వల్ టైమ్ ఇస్తూ, ఈక్వల్ ఇంపార్టెన్స్ తోటి సిలబస్ మీద ఫోకస్ చేస్తూ, స్కెడ్యూలింగ్ అనేది మనకి టైమ్ టేబుల్ అనేది స్కెడ్యూలింగ్ చేసుకుంటే బెటర్. ఎందుకు అననంటే మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మనం బుక్స్‌ని ఎక్కువగా ప్రిపేర్ అయ్యేదానికంటే మనం మాన్యువల్‌గా పేపర్, పెన్ తీసుకొని మనం దాని పైన ఎక్కువగా థింక్స్ చేస్తే మనకి ఇంకా సబ్జెక్ట్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో, గ్రూప్స్‌కి ఎవరైతే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సార్ చెప్పినటువంటి స్టెప్స్‌ని ఫాలో అయ్యి ఖచ్చితంగా జాబ్‌లో సక్సెస్ అవ్వండి.